తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఒక విచిత్రమైన షాక్. ఇంతకుముందే ఇటు విజయవాడ కావచ్చు, తర్వాత గుంటూరు, తర్వాత విశాఖపట్నం ఇట్లాంటి చోట్ల ఉన్నటువంటి కార్పొరేటర్ని వాళ్ళని బెదిరేసి కొంతమందిని యువతలకు తీసుకున్నారు. విజయవాడ మాత్రం కంట్రోల్ చేయగలిగింది, కానీ విశాఖపట్నం సాధ్యం కాలేదు. లాస్ట్ ట్రిప్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో వాళ్లే విజయం సాధించారు. తద్వారా తెలుగుదేశం పార్టీ కూటమి బలమైన సక్సెస్ అయింది. మేయర్ని కూడా దించారు, డిప్యూటీ మేయర్ని దించారు, స్టాండింగ్ కమిటీ క్యాప్చర్ చేశారు. అయితే ఆ వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకి తగిన విలువ ఇవ్వట్లేదు, ప్లస్ వాళ్ళకి తగినటువంటి సహకారం అందించకపోయేటప్పటికీ విరక్తి చెందినట్టున్నారు. అందుకని ఇప్పుడు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైసీపీ కార్పొరేటర్ పద్మారెడ్డి గెలిచింది, భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. వైసీపీకి కూటమి కార్పొరేటర్లు ఓటేయడం అన్నటువంటిది సంచలనాత్మకమైంది. మొత్తం సీట్లు గెలుస్తామన్నటువంటి సందర్భంలో 50 ఓట్లతో పద్మారెడ్డి విజయం సాధించడం అన్నటువంటి షాకింగ్ పరిణామం. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లు ఓటింగ్కి వాడుకున్నా కూడా కూటమికి ఓటమి తప్పలేదు. తద్వారా తిరుగుబాటు, అంటే పార్టీ నుంచి తీసుకున్నంత మాత్రం అలానే ఆపుకోలేము అన్నటువంటిది తేలింది.